అత్తయ్య, నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించారు? సొంత ఊరిని ఉన్న ఇంటిని వదిలిపెట్టి ఎక్కడికో మన కంటికి కనిపించిన దూరంలో ఉన్న జలపాతం దగ్గరికి వెళ్ళడం ఏమిటి? నాకేం అర్థం అవ్వట్లేదు. అత్తయ్య, మనం ఎప్పటికీ జలపాతం దగ్గరే ఉందామని వెళ్ళట్లేదు కదా. ఈ సమ్మర్ అయ్యాక తిరిగి మన ఊరికి మనం వచ్చేస్తాం కదా. ఇప్పుడు ఎలాగో పిల్లలకి హాలిడేస్ కాబట్టి పిల్లల గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదత్తయ్య. ఇట్లా చూడుకోవాలా, జలపాతం దగ్గరికి వెళ్ళడం నాకైతే కొంచెం కూడా ఇష్టం లేదు. అయితే మీరు మావయ్య ఇక్కడే ఉంటారా? కోడలు అడిగిన ప్రశ్నకి ఆశ్చర్యంగా చూసింది అత్తగారు శారద. చెప్పండి అత్తయ్య, మీరు మావయ్య ఇక్కడే ఉంటారా అంటే ఏమిటే కోళ్ళ నీ ఉద్దేశం? నేను మా ఆయన పిల్లలు కలిసి ఈ ఎండాకాలం వెళ్లేంత వరకు ఆ జలపాతం దగ్గరే చిన్నపాటి ఇల్లు కట్టుకుని ఉంటాం. మీరు మావయ్య ఇక్కడే ఉండండి. బియ్యం ఉన్నాయి, కూరగాయలు కూడా ఉన్నాయి. మీరు చూడ్డానికి టీవీ ఉంది, వంట చేసుకోవడానికి గ్యాస్ కూడా ఉంది కదా. కానీ వాడుకోవడానికి తాగడానికి నీళ్లు మాత్రం లేవుగా. నీళ్లకి మహా కష్టం వచ్చింది కోళ్ళ. అందుకే కదత్తయ్య మన ఊరు పక్కనే ఉన్న అడవిలో జలపాతం ఉంది. ఉంటే ఏం లాభం కోళ్ళ? ఆ జలపాతం నీళ్లు మన ఊరికి రావు కదా. ఒకవేళ తెచ్చుకుందామని ప్రయత్నం చేసినా ఫలించలేని పరిస్థితిలో ఆ జలపాతం ఉంది. అందుకే కదా మరి ఆ జలపాతం నీళ్ళని మన ఇంటికి తీసుకురాలమనే కదా మనెక్కడికి వెళ్దామని చెప్తున్నాను. మీరేమో అర్థం చేసుకోరు. కోళ్ళ, జలపాతం పక్కన బ్రతకడం అనే విషయం నేనేం చెప్పలేను గాని వెళ్ళి మీ మామయ్యని అడుగు. ఆయన ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. సరే అత్తయ్య, ఈ మాట అప్పుడే చెప్తే ఈ పాటికి నేను మామయ్యతో మాట్లాడి మామయ్యని ఒప్పించేదాన్ని కదా. ఆయన ఇప్పటికైనా మించిపోయింది లేదులే అత్తయ్య. నేను వెళ్ళి మామయ్యని అడుగుతాను. అనామిక పెరట్లోని పశువుల పాకలో ఆవులకు సరిగ్గా నీళ్లు పెట్టలేకపోతున్నందుకు మావయ్య ప్రసాద్ బాధపడుతూ ఉంటాడు. బాధపడకండి మామయ్య. కళ్ళ ముందే నీళ్లు లేక మూగజీవాల దాహంతో అల్లాడుతుంటే బాధపడకుండా ఎలా ఉంటాను కోళ్ళ? మామయ్య, అత్తయ్య మీకు జలపాతం గురించి ఏమైనా చెప్పారా? మీ అత్తయ్య ఏనాడైనా ఏదైనా విషయం గురించి నాకు చెప్పిందా అమ్మా ఈ జలపాతం గురించి చెప్పడానికి? అనామిక జాలిగా ప్రసాద్ వైపు చూసింది. నువ్వు చెప్పమ్మా కోళ్ళ, ఇంతకీ ఈ జలపాతం ఏంటి? మావయ్య, మన ఊరి పక్కనే ఉన్న అడవిలో ఒక జలపాతం ఉంది. ఈ ఎండాకాలం వెళ్లేంత వరకు జలపాతం దగ్గరుందాం మావయ్య. ప్రసాద్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. పోదామమ్మా, ఈ ముచ్చట మనకి మంచి శుభవార్తేగా. కొడుకు పిల్లలు ఏమన్నారు తల్లి? ఆయన పిల్లలు జలపాతం దగ్గరికి వెళ్లారు మావయ్య. అక్కడ మనం ఉండడానికి చిన్న ఇల్లు కట్టుకోవాలి కదా. అలా వీలవుతుందా లేదా అని చూసొద్దామని ఆయన వెళ్లారు. ఇంకా చూడడం ఎందుకు తల్లి? ఎల్లి ఆ జలపాతం పక్కనే మంచి చోటు చూసుకొని చిన్నపాటి కట్టెలతో ఇల్లు కట్టుకుంటే చాలు. తిరిగి ఎట్టాగు ఈ ఎండాకాలం పోయిన తర్వాత మళ్ళీ మన ఊరికొచ్చేస్తాంగా. అవును మావయ్య, అప్పటికి వర్షాలు పడ్డం మొదలవుతుంది, చెరువు నిండుతుంది, అన్ని చోట్ల నీళ్లు ఉంటాయి. అప్పుడు ఇబ్బంది ఉండదు కదా. అవునమ్మా, ముఖ్యంగా జలపాతం ఉన్న చోట పశువులకి తినటానికి పచ్చని గడ్డి దొరుకుద్ది, తాగడానికి నీళ్లుంటాయి. వెళ్దాం కోళ్ళ. అనామిక సంతోషపడింది. పెరడు గుమ్మం దగ్గర నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది శారద. ఇక చేసేదేమీ లేక బెడ్రూంలోకి వచ్చింది. జలపాతం దగ్గరికి రమేష్ తన ఇద్దరు పిల్లలు హరీషు, భవ్యలతో కలిసి వచ్చాడు. పిల్లలు జలపాతాన్ని చూసి ఎంతో సంతోషపడ్డారు. వావ్ డాడీ, ఈ సమ్మర్ మొత్తము ఇక్కడే ఉన్నాం. అవును డాడీ, మా సమ్మర్ హాలిడేస్ అయిపోయేంత వరకు ఇక్కడే ఉందాము. సరే పిల్లలు, మనం ఇక్కడే ఉండాలంటే మనం ఉండటానికి ఒక ఇల్లు కావాలి కదా. నేను వెళ్ళి వెదురు బొంగులు కొట్టుకొస్తాను. అప్పటి వరకు మీరు? నేను అన్నయ్య కలిసి స్విమ్మింగ్ చేస్తాను డాడీ. ఓకే బేబీ, కానీ కొట్టుకోవద్దు. నేను ఈ పక్కనే ఉంటాను. ఇది అసలే అడవి ప్రాంతం కాబట్టి పులులు, సింహాలు, ఏనుగులు ఉండే అవకాశం ఉంటుంది. దాహం వేసి తాగడానికి అవి ఇక్కడికి వస్తాయి. వాటిని చూసి భయపడద్దు. నన్ను పిలవండి, నేను ఈ పక్కనే వెదురు బొంగులు కొడుతూ ఉంటాను. సరే డాడీ. రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హరీషు, భవ్యలు ఆ జలపాతం కింద స్నానం చేస్తూ ఈత కొడుతూ ఉంటారు. పశువుల్ని తీసుకొని ప్రసాద్ అడవి వైపు నడుస్తుంటే శారద బట్టల మూట నెత్తిన పెట్టుకుని అతని వెనకాలే నడుస్తూ ఉంటుంది. ఇక కోడలు అనామిక గిన్నెలున్న సంచిని నెత్తిన పెట్టుకుని 2 చేతులతో 2 కుండల్ని పట్టుకొని అత్తగారు శారద వెనకాలే నడుస్తూ ఉంటుంది. రమేష్ వెదురు బొంగుల్ని కొట్టుకొచ్చి ఒక చోట వేశాడు. హరీషు, భవ్యలు తడిసిన బట్టలతో జలపాతం పక్కన ఉన్న పెద్ద బండరాటి మీద కూర్చున్నారు. డాడీ, ఈ వెదురు బొంగులతో ఇల్లు కట్టుకుంటే మనకి ఎలాంటి ప్రమాదం రాదు కదా? రాదు బాబు, అయినా ఇప్పుడు మనం అందరం కలిసే ఉంటాం కదా. తాతయ్య, నానమ్మ వాళ్ళు వస్తారా నాన్న?
రాకుండా ఎక్కడికి పోతారు తల్లి, ఖచ్చితంగా వస్తారు, చూస్తూ ఉండండి. అవును చెల్లి, నాన్న చెప్పినట్టు నానమ్మ తాతయ్య వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు చూడు. అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నావు అన్నయ్య? నానమ్మకి నేనంటే చాలా ఇష్టం. నన్ను చూడకుండా, నాకు అన్నం తినిపించకుండా, నాతో మాట్లాడకుండా ఉండలేదు. ఇక తాతయ్యకేమో నువ్వంటే ఆరో ప్రాణం. బంగారు తల్లి అంటూ నిన్నే ఎత్తుకుంటాడు కదా, ఆడిపిస్తాడు. ఇప్పుడు మనం ఇంటి దగ్గర ఉండం కాబట్టి మన కోసం వాళ్ళు ఖచ్చితంగా వస్తారు చెల్లి. పిల్లలు అలా చెప్తూ ఉండగా శారద, అనామిక, ప్రసాద్ జలపాతం దగ్గరికి వచ్చారు. పిల్లల్ని చూశారు. ఆనందంగా పరుగున హరీషు శారద దగ్గరికి, భవ్య ప్రసాద్ దగ్గరికి వెళ్ళారు. ప్రసాద్ మురిపెంగా భవ్యని ఎత్తుకున్నాడు. పశువులు వెళ్ళి జలపాతం దగ్గర నీళ్లు తాగుతూ ఉంటాయి. శారద బట్టల మూటని పక్కకు పెట్టి మనవడు హరీష్ని ఎత్తుకుంది. రమేష్ వెదురు బొంగులతో ఇల్లు కట్టడం మొదలుపెట్టాడు. అనామిక నెత్తిన గిన్నెల్ని పట్టుకొని రమేష్ దగ్గరికి వచ్చింది. ఏవండి, నేనేమైనా సహాయం చేయనా? సహాయం వద్దులే అనామిక, నువ్వు మాత్రం వెళ్తున్నప్పుడే పొయ్యి రాళ్ళు పెట్టుకో. మళ్ళీ చీకటి పడ్డ తర్వాత మనకి ఇబ్బంది అవుతుంది రాళ్ళు దొరకటం. పొయ్యి పెట్టుకోవడం చాలా ఇబ్బంది అయిపోతే మనకి వంట చేయడం కష్టం కదా. అలాగే బావా, ఇప్పుడే రాళ్ళపై తెచ్చుకుంటాను అంటూ అనామిక వెళ్ళింది. ప్రసాదు, భవ్య, శారద, హరీష్లు రమేష్ దగ్గరికి వచ్చారు. అందరూ సహాయం చేస్తుంటే రమేష్ జలపాతం పక్కన ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసి వెదురు బొంగులు ఇల్లు కడుతూ ఉంటాడు. హరీషు, భవ్య, ప్రసాదు, శారదలు వెదురు బొంగుల్ని అందిస్తూ ఉంటారు. అనామిక పొయ్యిరాళ్ళు తెచ్చుకుంటుంది. ఇంటి ముందు పొయ్యి పెట్టుకుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా బియ్యం కూడా పెడుతుంది. కూరగాయలు తీసుకొచ్చావా కోళ్ళ? ఈ పూటకి మాత్రమే తీసుకొచ్చాను అత్తయ్య. రేపటి నుంచి అడవిలో దొరికే దుంపలు తింటూ కూరగాయల పంటలు వేసుకుందాం. సర్లే కోళ్ళ. అనామిక వంట చేస్తూ ఉంటుంది. రమేష్కి అందరూ సహాయం చేస్తూ ఉండగా వెదురు బొంగుల ఇల్లు కట్టేస్తాడు. ఏనుగు నీళ్లు తాగడానికి అక్కడికి వచ్చింది. హరీషు, భవ్యలు ఏనుగుని చూసి చాలా సంతోషపడతారు. పిల్లలు, ఏనుగొచ్చింది కాబట్టి ఇలా సంతోషపడ్డారు. పులొచ్చినప్పుడు అరవద్దు. అరిస్తే పులి మనల్ని దాడి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సరేనా? మనం సైలెంట్గా ఉంటే తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. పిల్లలు ఏనుగు వెళ్ళిపోతుంటే ఎంతో ఆనందపడతారు. రాత్రైంది. జలపాతం పక్కన కట్టుకున్న వెదురు బొంగుల ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటుంది. ఇంటి ముందు ఆవులు పచ్చని గడ్డి తింటుంటే ఇంటి బయట అందరూ జలపాతం చేస్తున్న సవ్వడిని వింటూ చల్లని వాతావరణంలో కబుర్లు చెప్పుకుంటూ ఆనందింటూ ఉంటారు. మరుసటి రోజున జలపాతం పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని పొలంగా మార్చుకొని కూరగాయలు పండించడం మొదలు పెడతారు. అలా జలపాతం పక్కన ఎండాకాలం మొత్తం గడిపేస్తూ ఉంటుంది శారద, అనామికల కుటుంబం. వాళ్ళు ఆనందంగా జీవిస్తూ ఉంటారు.